హ్యాపీ సండే. సండే ఈజ్ ఫన్ డే. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ నాగార్జున గారు ఫైర్ మీద వచ్చారు. ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ ఆనందంగా ఏదో ఏం సినిమా అంటారు దాన్ని, సూర్యవంశం సినిమా లెక్క, ఫ్యామిలీ సినిమా లెక్క, ఒక ఫ్యామిలీ సినిమా లెక్క అందరు కలిసిపోయి హ్యాపీగా ఉంటారనుకుంటే మీరేంది కొట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు ఇంత ముందర కొంచెం మంచిగా ఉన్నవారు ఇప్పుడు అసలు ఘోరంగా బూతులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అని డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్గా ఇలా ఉన్నారేంటి అని నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ ఎపిసోడ్ నిన్న వీకెండ్ ఎపిసోడ్ వెళ్ళే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు బూస్టప్ ఇవ్వండి, ఓకే? అసలు సంజన నాగార్జున గారు ఇద్దరు సారీ చెప్తావా, చెప్పండి సార్, చెప్తావా, నేను చెప్పండి సార్. అసలు అలా అలా మనకు ఎంటర్టైన్మెంట్, కానీ అక్కడ లోపల మాత్రం ఫైర్ అంటే ఫైర్, అంత ఫైర్ మీద పోటా పోటీ. నాగార్జున సారేమో పాపం ఎందుకు అనవసరంగా బయటికి పంపించడం, ఎంతో కష్టపడి చిన్న పాపని ఇడిచిపెట్టి వచ్చింది, ఎందుకు బయటికి పంపించడం అనవసరంగా అని ఎట్లో కాంప్రమైజ్ చేద్దాం, ఎవరైనా మనుషులేగా తప్పేసేది, సారీ చెప్తే అయిపోద్ది, పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అంటారు పెద్దలు. దానికి ఉదాహరణగా తీసుకొని మన నాగార్జున నిజంగా సారీ చెప్తే క్షమిస్తే అయిపోద్ది అన్నట్టు ఆడియన్స్ క్షమించాలి, ఇటు రీతు క్షమించాలి. అంటే ఇద్దరికి సారీ చెప్పు అంటే ససే మీరా నేను సారీ చెప్పను సార్, నాకు కంటికి కనబడిందే నాకు అనిపించింది మాత్రమే చెప్పాను, అందరినీ సారీ ఎలా చెప్తాను అని ఖరాఖండిగా చెప్పేసింది. ఈ విషయంలో మాత్రం సంజనాని ఒక రకంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే బిగ్ బాస్లో తప్పు జరగదు అని చెప్పే విధంగా మన నాగార్జున గారు మాట్లాడుతుంటే నా కళ్ళకు జరిగిందే చెప్పాను అంటే ఏం జరిగిందమ్మా నాగార్జున గారు అడిగితే ఇద్దరు ఇలా ఒకరినొకరు ఆనుకొని చెదురులా వేసుకొని కూర్చోవడం తప్పు అనిపించింది అంటే అప్పుడే చెప్పాల్సింది, అంత ఘోరమైన తప్పు అయితే అది కాదు కదా అని నాగార్జున గారు వర్షం. కానీ ఫ్యామిలీ ఇడిచిపెట్టి ఒక పెద్ద ఏజ్లో ఉండి ఒక నా ముందు ఒక చిన్న పిల్లగాళ్ళు ఇంతైనా సంజన గారి ముందు యూత్ కావచ్చు, కానీ సంజన ముందు మాత్రం వాళ్ళ ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే తప్పే. కానీ ఇక్కడ సంజన గారు ఆ ఒక్క చిన్న మిస్టేక్ చేయకపోతే వాళ్ళ ముందు చెప్పితే సూపర్ అంటే సూపర్ ఉండేది. నాగార్జున గారు కూడా మెచ్చుకునేటోళ్ళు సంజనాని. ఇప్పుడు తిట్టిన నోటితోనే నాగార్జున గారు సంజనాని సూపర్ చెప్పామమ్మా సంజన, హద్దు మీరు దాటితే పెద్ద మనిషిలాగా ఎవరినైనా శిక్షించే అర్హత చెప్పే అర్హత నీకు ఉంది అని ఇట్లా హ్యాట్స్ ఆఫ్ సంజన అని చెప్పేటోళ్ళు. కానీ అక్కడ చెప్పకుండా దుప్పటి కప్పుకొని ఇట్లా మీదేసుకున్న సార్ అని చెప్పి అక్కడ చెప్పకుండా నామినేషన్ పాయింట్లు చెప్తే అక్కడ పెద్ద రాతంతో అయింది. చెప్పే పాయింట్ అన్ని నిజాలే, చెప్పే మాట నిజమే, కానీ చెప్పే ప్లేస్ తప్పైంది. చూసినా సంజన గారు చేసిన తప్పు అనడం కాదు, చెప్పడం కాదు, ఏది కాదు. సంజన గారు చేసిన తప్పు అదొక్కటి. అక్కడ అనిపించినప్పుడు డైరెక్ట్ అక్కడ చెప్పకుండా నామినేషన్ చెప్పారు చూసినా అది తప్పు. అందుకే ఎవరికైనా ఏమనిపించిందో ఎక్కడ అనిపించింది డైరెక్ట్ బాస్తోని ఎంప్లాయ్కి ఉందా అక్కడ చెడిందా డైరెక్ట్ అప్పుడు అనిపించినప్పుడే ఫటాఫట్ ఎంప్లాయ్తోని బాస్ కనిపించిందా అప్పుడే. ఎప్పుడో తీసి వారం తర్వాత 10 రోజుల తర్వాత నీకు నువ్వు అప్పుడు అలా చేసావు ఇప్పుడు లేసావు మనసులో పెట్టుకుంటే ఆ మనసులో పెట్టుకుంటే ఇంకా మన ఫేస్ మీద గ్లోనే తగ్గుద్ది. ఎవరి మనసులో ఏం పెట్టుకుంటే వాళ్ళ గ్లోనే తగ్గుద్ది, వాళ్ళే మనశ్శాంతిగా ఉంటారు. టైం వచ్చినప్పుడు చేద్దాం, అప్పుడు తీద్దాం, ఇప్పుడు తీద్దాం, 10 మందిలో తీద్దాం అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. సంజన దగ్గర నుంచి నిన్న నేర్చుకోవాల్సింది, బిగ్ బాస్ చేసిన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఇదే. నాకైతే అనిపించింది సంజన చేసిన తప్పు బయట ఎవరు చేయకండి. సంజన పాయింట్లన్నీ కరెక్టే, ఎందుకంటే ఒక పెద్ద ఆవిడ వయసులో అంటే వాళ్ళతో పోల్చుకుంటే పెద్ద అంటే మరీ ఏజ్డ్ కాదు, వాళ్ళతో రీతు డిమాండ్ పవర్తో పోల్చుకుంటే కొంచెం పెద్ద ఆవిడే. ఆయన ముందు అలా చేయడం తప్పే. ఎలా క్లోజ్గా ఉండడం ఊకే అది వాళ్ళకి ఫ్రెండ్లీ ఏమో, కానీ పెద్ద మనుషుల ముందు అది చాలా తప్పు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అది వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ సంజన చెప్పే తీరు, చెప్పే ప్లేసు బట్టి ఇక్కడ సంజన సారీ చెప్పే పరిస్థితికి వచ్చింది. అదే డైరెక్ట్ అప్పుడు చెప్పుంటే
ఈ నాగార్జున గారే మెచ్చుకుంటోళ్ళు. సూపర్ అమ్మ సంజన, ఎక్సలెంట్. తెలియక యూత్లో ఏదో ఇట్లా క్లోజ్ పోతుంటే నువ్వే చెప్పావు, హ్యాట్స్ ఆఫ్ అని అందరి ముందు క్లాప్స్ పెట్టేవారు. ఇప్పుడు ఏమైంది, అందరు బతులాడి సారీ చెప్పి, ఇటు ఆడియన్స్ సారీ చెప్పి, అటు రీతుకు సారీ చెప్పి, పెద్ద తప్పు కాదు, తప్పే. ఎందుకంటే ఆ పాయింట్ అక్కడ చెప్పి ఇక్కడ చెప్పడం, దానివల్ల ఈ చిన్న మైనస్ పాయింట్ వల్ల అక్కడ వాళ్ళందరూ నలుగురు పంచాయతీ పెట్టించుకొని నలుగురు పక్కకు పోయి మాట్లాడి నిజంగా రియల్ లైఫ్లో జరుగుతుందా పెద్ద మనుషులు పంచాయతీ సేమ్ అట్లా అనిపించిన పెద్ద పక్కన మాట్లాడుకొని ఏం చేద్దాం అని చర్చలు జరిపి లాస్ట్కు ససే మీరా చెప్పను అన్న సంజన సారీ చెప్పాల్సి వచ్చింది. దేనికి? బిగ్ బాస్లో అన్నీ నేర్చుకోవడానికి వెళ్తారు. నేను వెళ్తా బయటికి అన్నా కూడా నాగార్జున గారు గ్రేట్ అనిపించారు. నాగార్జున గారు అసలు బయటికి పంపించడం ఒక క్షణం కాదు. నాగార్జున గారు సంజన గారిని బయటికి పంపించడానికి ఒక క్షణం కాదు. కానీ వద్దు, నువ్వు బయటికి వెళ్తే ఇదే మచ్చతో ఉంటావు, నీకు ఇదే బ్యాడ్ నేమ్తోనే చూసే జనాలు కూడా సంజన బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ ఒకటే అడుగుతారా ఎవరైనా? అడిగేసరికి ఇదే ఆన్సర్. ఎందుకు వచ్చింది? రీతున అంత పెద్ద మాట అన్నది బిగ్ బాస్ గంటేసేళ్ళు అనే మాట ఇంత కుల్లాగా చెప్పలే నాగార్జున గారు. కానీ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మస్తు చెప్పారు. అదే మచ్చతోని బయటికి వెళ్తే నీకు లైఫ్ లాంగ్ అదే మచ్చ ఉంటుందమ్మా. నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. నువ్వు ఒక్కదాని తప్ప నువ్వు చేసిన అందరూ తప్పే అంటున్నారు. వాళ్ళ మాట ఒక్కసారి ఇని సారీ చెప్పు, అపాలైజ్ చేయి. నీకు కూడా లోపల బరువు తగ్గిన ఫీలింగ్ ఉంటుంది, గేమ్ మీద ఫోకస్ పెట్టగలవు, అంతా సజావు జరుగుతుంది. నేను చెప్పింది ఎందుకు చెప్తాను అర్థం చేసుకొని. నాగార్జున గారు ఎంత బతిలాడారంటే అంత బతిలాడారు. ఇంతవరకు ఏ కంటెస్టెంట్ కూడా నాగార్జున 2 సార్లు చెప్పలే. సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కూడా చెప్పారు. కానీ ఇంట్లో ప్రేమగా ఒక దిక్కు కోపంగా ఎవ్వరికి చెప్పలే. ఇది ఒక రకంగా సంజనకు అదృష్టం చెప్పాలి. ఎందుకంటే ఆ ప్లేట్లో వేరే ఎవరున్నా కూడా పక్కా బయటకు పంపించేటోళ్ళు. బయటికి పంపే కూడా రెడ్ కార్డు, ఎల్లో కార్డు, ఏదో కార్డు ఇచ్చి పెద్ద పనిష్మెంట్ని ఇచ్చేటోళ్ళు. ఆ పనిష్మెంట్ ఏమీ ఇవ్వలే. సారీ, జస్ట్ సే టు సారీ. ఏం లే, తెలియక చేసిన తప్పుకు తెలిసి సారీ చెప్పమని అన్నారు, అంతే. ఈ రెండే. దానికి ఇంత పెద్ద రాద్ధాంతం జరిగింది. అయినా మంచిదే. ఇది నాట్ ఓన్లీ సంజనాకు శిక్ష, బిగ్ బాస్ చూసే అందరికీ ఇది ఒక గుణపాఠం, ఒక పాఠం. గుణపాఠం కాకుండా పాఠం. ఏం నేర్చుకున్నాం? ప్రతిరోజు ఒకటి నేర్చుకుని ఉండాలి. ప్రతిరోజు ఏదో దాంట్లో మా తెలుగు సార్ చెప్పినట్టు మా తెలుగు సార్ చెప్పినట్టు ప్రతి దాంట్లో చెడును విడిచిపెట్టాలి, చూసిన దాంట్లో మంచిని స్వీకరించాలి. నిన్న బిగ్ బాస్ హౌస్లో అది మనం స్వీకరించాలి మంచిని. ఏంది ఇది? సంజన అది నాగార్జున గారు ఇద్దరు కాన్వర్సేషన్ ఎంత మంచిదంటే ఒక దిక్కు లాస్ట్కు సంజన బిగ్ బాస్ మాట నాగార్జున గారి మాట విన్నారు, విని సారీ అప్లై చేయారు. ఎందుకు? అది కూడా పాఠం, మనకు పాఠం, సంజనకు పాఠం, అందరికి పాఠమే అది. ఇక సంజన టాపిక్ ఎవరు తీయొద్దు బిగ్ బాస్ హౌస్లో, ఈ ఇష్యూ ఇక్కడితోనే మర్చిపోవాలి అని నాగార్జున గారు సూపర్ అంటే సూపర్ హౌస్ మేట్స్కి అందరికీ చెప్పారు. నాకు అది హైలైట్ మస్తు అనిపించింది. ఇంతవరకు మర్చిపోవాలి. మళ్ళీ సంజన గారు తీయడం, సంజన గారి మీద మళ్ళీ అది మేము చేయబట్టి మీరు ఉన్నారని మాట్లాడడం ఉండదు. అది మాత్రం సూపర్, హ్యాట్స్ ఆఫ్ నాగార్జున గారు. ఇక సంజన టాపిక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ కళ్యాణ్ పడాలా గడప్ అని నిలబెట్టి ఇంటి కళ్యాణ్ అంత అగ్రెసివ్, అంత కోపమైంది నీకు అసలు. ఏది సార్ ఎందులో సార్ అంటే ఎందులో అంటే ఎన్ని చేశాను అంటే నా మైండ్లో 4-5 తిరుగుతున్నాయి సార్. 4-5 ఉన్నాయా? సరే ఒక్కొక్కటి చెప్పు అంటే ప్రాపర్టీ ఎంత ఒకటి చెప్పిండు, డిమాండ్తో రీతితో గొడవ ఒకటి చెప్పిండు, ఇంకా 2-3 ఒకటి చెప్పేసరికి ఇన్ని తప్పులు, ఇన్ని అగ్రెసివ్ ఒక్క వారంలో, ఒక్క 4 డేస్లో. అంటే సార్ ఆ 4 డేస్ మొత్తం నాకు బాగా ఫ్రస్ట్రేషన్ అయింది సార్. అందుకే ఏం మాట్లాడాలో అర్థం కావాలంటే అంత గనం బూతులు మాట్లాడడం అంతగా ఏమైంది. ప్రాపర్టీ కూడా అంతావా? బిగ్ బాస్ ప్రాపర్టీ తన్నే అంత రేంజ్కి ఎదిగిపోయావు అన్నట్టు ఇండైరెక్ట్గా నాగార్జున గారు మంచిగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. లేదు సార్ సారీ, చాలా పెద్ద సారీ అని చెప్పి అక్కడ కొంచెం అంత పెద్ద లేకుండా కూడా పెద్ద ఏం లేకుండా లైట్గా మాట్లాడాడు. ఇంకో మాట, నీకు డిమాండ్ పవన్ గల్లా పట్టినట్టు అనిపించిందా? గల్లా పట్టి పిసినట్టు అనిపించిందా అంటే లేదు సార్, అక్కడ గొడవ ఆపబోయి అలా నెట్టేపోయేసరికి ఇక్కడ పట్టుకున్నట్టు అనిపించిందేమో. నాకైతే అక్కడ ఏమనిపించలే, ఎందుకంటే నాకు డిమాండ్ పవన్ తెలుసు సార్, నాకైతే అలాంటి ఏమనిపించలేదు సార్ అని ఖరాఖండి చెప్పాడు. ఏమో సంజన
నీకు అక్కడ అనిపించి తప్పు చేస్తున్నావు అని చెప్పేసరికి సంజన ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చిందని. సంజన గారి దగ్గర నచ్చేదే నాకు ఇది. డైరెక్ట్ ఇక్కడ ఏమనిపిస్తే ఎంబడ చెప్పేస్తుంది. సూపర్. కానీ కొంతమంది ఏంటంటే ఇక్కడ అనిపించింది ఇక్కడ దాకా తీసుకెళ్ళి దీన్ని ఫిల్టర్ చేసి దీన్ని మార్చి చెప్తారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమనిపించిందో అది చెప్పడం కరెక్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దీన్ని ఫిల్టర్ చేసి ఏమంటారు కెమెరాలో ఫిల్టర్లు వేసి అట్లా ఫోటో ఎట్లా చేస్తారో సేమ్ ఇక్కడ వచ్చేసరికి ఫిల్టర్ వేస్తారు, దీన్ని మార్చి చెప్తారు. అది కొన్ని చోట్ల ఇది కూడా మంచిదే, అన్ని చోట్ల పనిచేయదు. ఇక్కడ ఏర్పించి ఇక్కడ చెప్పుడు చాలా మంచిది. సంజన గారు అడగ సంజన గారిని, సార్ నా కంటికి కనబడిందే చేసి చెప్పండి సార్ అనేసరికి, సారీ నా కంటికి కనిపించిందే చెప్పండి సార్ అనేసరికి అసలు నాకు నవ్వాగలే. నిజమే, అక్కడ ఎవరైనా చూస్తే బిగ్ బాస్ చూసి అక్కడ లైవ్ వాళ్ళకే అనిపించింది, మనకు డైరెక్ట్ మనకే అనిపించింది కదా అండి, ఇట్లా గల్లా పెట్టి అనిపించింది. కానీ ఆడ ఏంటంటే ఇక గల్లా ఉంది కాబట్టి తప్పైంది. ఇట్లా నెట్టబోయిండు అక్కడ ఇక్కడ మెడ పట్టుకున్నాడు అనిపించింది. కానీ ఆడ ఇంటెన్షన్ మెడ పట్టుకోలే, నెట్టబోయో చెప్పబోయో సంజాయించో పట్టుకున్నాడు. అక్కడ క్లారిటీ. ఏం ఆడియన్స్ మీకు క్లారిటీ వచ్చిందా? క్లారిటీ. ఏం హౌస్ మేట్స్ మీకు క్లారిటీ వచ్చిందా? అండ్ నాగార్జున గారు మంచి క్లారిటీ ఇచ్చారండి. ఇక నెక్స్ట్ మీకు ఎనిమి ఎవరు, ఇంకోటి ఏమో గుర్తులేదు కానీ అది గేమ్ని వెనక లాగేది ఎవరు అన్నట్టు వచ్చారు. ఇక ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు పెట్టుకుంటా అన్ని టాస్క్ లెక్కన అయిపోయింది. అదే ఒక అర్ధ గంట 20 నిమిషాలు అయిపోయింది. సంజన గారిదే నాకు తెలిసి 9కి స్టార్ట్ అయింది కదా, సర్ఫ్ ఎక్సెల్ యాడ్ చూపెట్టి ఒక 20 నిమిషాలు, సంజన గారిది 10 గంటల దాకా అయింది. అదొక 35-40 మినిట్స్ దాకా సంజన గారిదే, 35-40 మినిట్స్ వరకు సంజన గారిదే నడిచింది. అంటే 9:25కి స్టార్ట్ అయింది ఇది సంజన గారి టాపిక్, 10:05 10:10 దాకా అయిందండి. అంతసేపు సంజన గారిదే. సారీ చెప్పను ఇదే నడిచింది తంతు. నాగార్జున గారు ఓపికకు దండం పెట్టాలి. నాగార్జున గారు ఓపికకు అదే ప్లేస్లో వేరే డోర్లు ఉంటే ఘోరంగా ఉండే పరిస్థితి. కానీ నాగార్జున గారు ఎంత గ్రేట్ అంటే అంత హోదాలో ఉండి, అంత పెద్ద హీరో ఉండి, అంత పెద్ద హోస్టే ఉండి సంజనని ఎక్కడ ఒక మాటలు లేదు, ఏం చేయలేదు. అంత మంచి కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోవద్దు ఒక నిందతోని అని చిన్న ఉద్దేశం నాగార్జున గారు హైలైట్ అనిపించింది నాకైతే. ఇలా నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ హైలైట్ అంటే హైలైట్ నిలిచింది. నాకు ఈ వీకెండ్ ఫస్ట్ ఈ సీజన్లో నిన్న ఈ వీకెండ్ ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాగార్జున గారు ఏంది అంత సంజాయించడం ఏంది అసలు, అలా సంజాయించడం అంటే ఒకటే అనిపించింది నాకు, ఒక మనిషి నిందతోని బయటికి పోవద్దు, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలంటారు పెద్దలు, అది నాగార్జున గారు చేసింది. అక్కడనే చేసావు కదా మంచిగా ఆడి అవన్నీ మారిపోతాయి అన్నట్టు చాలా బాగా చెప్పారు. చాలా బాగా సంజనాని సంజాయించి లాస్ట్కు సారీ చెప్పించి బిగ్ బాస్ హౌస్లోనే ఉండేటట్టు చేశారు నాగార్జున గారు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.